ఒకప్పుడు ఓరుగల్లులో వీరత్వం, జ్ఞానం కలిసిన ఒక రాజు ఉన్నాడు. అతడే గణపతి దేవుడు, మహాదేవుడి కుమారుడు, కాకతీయ వంశపు మహానాయకుడు. చిన్న వయసులోనే యాదవరాజు జైతుగి యుద్ధంలో గెలిచి గణపతి దేవుణ్ణి బంధించాడు. కాని అక్కడే ఉన్న సింగన్న అనే యాదవుడు ఆ యువరాజు ధైర్యం చూసి అతన్ని విడిపించాడు. విడిపిస్తూనే అతనికి ఆంధ్రరాయ స్థాపనాచార్య అనే గౌరవ బిరుదు ఇచ్చాడు. విడిపించుకున్న గణపతి దేవుడు ఆ దయను మరచిపోలేదు. తన దేశానికి తిరిగి వెళ్లి అన్ని తెలుగు ప్రాంతాలను, తెలంగాణ, ఆంధ్ర ఒకే తాటిపైకి తెచ్చాడు. అతని పరిపాలనలో 63 సంవత్సరాల పాటు తెలుగు జాతి ఐక్యంగా నిలిచింది. ఓరుగల్లులో అతను సహస్రలింగాలయం నిర్మించాడు. 4 మూలలతో ఓరుగల్ల కోటను కట్టించాడు. వ్యాపారులకు అనుకూలంగా మోటుపల్లి శాసనం 1244 జారీ చేసి విదేశీ వ్యాపారానికి దారులు తెరిచాడు. అతని సైన్యం దక్షిణాన దూసుకెళ్లి పిన్నచౌడ, వీరభద్రుడు, గంగయ్య సావనేయుడు లాంటి రాజులను ఓడించింది. అతని చెల్లెలు మైలాంబాను నటవాడి రాజు రుద్రుడికి ఇచ్చి శాంతి స్థాపించాడు. ఆ కాలంలో పండితారాధ్యుడు, పాలకుర్తి సోమనాథుడు వంటి శైవ భక్తులు వెలుగొందారు. అతను ప్రజల పన్నుల్లోనూ కరుణ చూపించాడు. భిక్షగాళ్లు, వేశ్యలపై వేసిన పన్నును కూడా సక్రమంగా నియంత్రించాడు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 1262లో ముట్టుకూరు యుద్ధంలో మధుర రాజు జటావర్మ పాండ్యుడు చేత గణపతి దేవుడు ఓడిపోయాడు. అతను యుద్ధాన్ని గౌరవంగా అంగీకరించి సింహాసనాన్ని తన కుమార్తె రుద్రమాదేవికి అప్పగించాడు. అలా గణపతి దేవుడు తన జీవితాన్ని యుద్ధంలో గెలవకపోయినా తెలుగు జాతిని ఒకే తాటిపై నిలబెట్టిన యోధరాజుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.